ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. తారకి చంద్రుడి వలన బుధుడు అనే ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుణ్ణి చంద్రుడు తీసుకువెళ్ళి, తన సంతానమే కాబట్టి తీసుకువెళ్ళి తన గృహంలోనే అట్టు పెట్టుకుంటాడు. అదేవిధంగా తర్వాత భూలోకంలో కొంత రాజ్యాన్ని కూడా ఆ కుమారుడికి బుధుడికి ఇస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులతో అందరితో బాగా ఆలోచించి బుధుడికి గ్రహత్వం కూడా ఇస్తాడు. అంటే బుధుడిని ఒక గ్రహంగా చేస్తాడు, గ్రహానికి అధిపతిగా చేస్తాడు. ఈ బుధుడికి మనం ఇంతకుముందు కథలో చెప్పుకున్నట్లుగా ఇల మహారాజు స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు ఆమె వలన ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు ఐలుడు అని చెప్పుకున్నాం కదా, ఇలకు పుట్టినవాడు కాబట్టి ఐలుడు అని చెప్పుకున్నాము. అతడే పురూరవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు బుధుడికి. అదేవిధంగా ఇల అనేటటువంటి స్త్రీకి పుట్టినటువంటి పుత్రుడు పురూరవుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. అదేవిధంగా తన ధర్మ ప్రవర్తన వలన అందరి చేత నమస్కారాలు పొందగలిగినటువంటి స్థితికి చేరుకుంటాడు. అంటే ఇతడి యొక్క ధర్మ ప్రవర్తనకి, ఇతడి యొక్క మంచి పనులకి అంతా కూడా అబ్బాయి ఎంత మంచివాడు అని చేతులెత్తి నమస్కరిస్తారు. అటువంటి స్థితికి చేరుకుంటాడు. 100 అశ్వమేధ యాగాల్ని కూడా చేస్తాడు ఈ పురూరవుడు. అంతేకాకుండా హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని కూడా మెప్పిస్తాడు. ఆ జనార్దనుడి యొక్క వర ప్రభావం చేత భూమండలంపై ఉన్నటువంటి 7 ద్వీపాలకు అధిపతిగా అవుతాడు. లోకేశ్వరుడు అవుతాడు పురూరవుడు. అలా లోకేశ్వరుడు అయ్యుండి కూడా ధర్మానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అందరి మెప్పుకి గురి అవుతాడు. అంటే అందరూ కూడా మెచ్చుకునేలాగా ప్రవర్తిస్తాడు. కీర్తి కన్యక అతడికి వింజామర పట్టి విసురుతూ ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ ఆయనకి కీర్తి ప్రతిష్టలు లభిస్తూనే ఉన్నాయి అని అర్థం. మంచి మార్గంలోనే నడుస్తున్నాడు అని అర్థం. సరే, ఒకానొక సమయంలో ఈయన ఈ విధంగా చక్కగా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా లోకేశ్వరుడై రాజ్యాన్నంతటినీ కూడా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్న సమయంలో ధర్మము, అర్థము, కామము ఈ 3 కూడా పరీక్షించాలనుకుని పురూరవుణ్ణి పరీక్షించదలిచి ఈయన రాజ్యానికి వస్తారు. అతిథులుగా వస్తారు. సరే, వచ్చినది ఎవరో ఈయనకి తెలుసు. అతిథులుగా వచ్చారు కదా, వాళ్ళని చక్కగా ఆహ్వానించి సింహాసనంపై ముగ్గురిని కూడా 3 చక్కటి ఆసనాలపై కూర్చోబెట్టాడు. చెయ్యవలసిన అతిథి మర్యాదలన్నింటినీ కూడా తానే స్వయంగా ఎంతో చక్కగా జాగరూకుడై భక్తి గౌరవాలతో చేశాడు. ధర్మానికి, అర్థానికి, కామానికి 3టికి కూడా. అయితే ఇలా చేసే క్రమంలో ధర్మానికి ఎక్కువ గౌరవాన్ని చూపించాడు, ఎక్కువ భక్తిని చూపించాడు. అది అతని యొక్క ప్రవర్తనలో మిగిలిన 2టికి అర్థమైపోయింది. అర్థానికి, కామానికి అర్థమైపోయింది. అది చూసి కోపించినటువంటి అర్థము నువ్వు లోభంతో నశిస్తావు అని శపించేస్తుంది. కామం కూడా శపిస్తుంది. ఏమని శపిస్తుంది అంటే, నువ్వు గంధమాదన పర్వతం దగ్గర ఉన్నటువంటి వనంలో ఊర్వశి యొక్క వియోగ కారణం చేత నీకు ఉన్మాదం కలిగి తిరుగుతూ ఉంటావు అని శపించేస్తుంది. అర్థం శపించేసింది, కామం శపించేసింది కదా. ధర్మం పట్ల ఎక్కువ భక్తి కనపరిచాడని ఇవి 2టికి కోపం వచ్చి శపించేసాయి. ఇప్పుడు ధర్మం, సంతుష్టురాలైనటువంటి ధర్మం తన పట్ల అత్యంత భక్తితో ఉన్నటువంటి పురూరవుడి పట్ల సంతుష్టురాలే పురూరవుడిని ఈ విధంగా ఆశీర్వదిస్తోంది, వరమిస్తోంది. ఏమనిచ్చిందంటే, నీకు దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా నువ్వు ధార్మికుడుగా ఉంటావు, ఎల్లప్పుడూ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ప్రవర్తిస్తూ ఉంటావు. నీకు అనేక మంది సంతానాలు కలుగుతారు. అన్ని సంతానాలు ఆచంద్రార్కము అంటే సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంత కాలం కూడా ఈ భూమి మీద నీ సంతానం ఉంటుంది అని చెప్పి ధర్మము వరం ఇస్తుంది. అలా వరం ఇచ్చిన తర్వాత ధర్మం మాయమైపోతుంది.
అంతర్ధానం అయిపోతుంది. అర్థము కామము కూడా అంతర్ధానం అయిపోతాయి. ఈ విధంగా అతిథులుగా వచ్చినటువంటి ధర్మము, అర్థము, కామము, ధర్మం వరాలనిస్తే అర్థము, కామము రెండు కూడా శపించాయి పురూరవుని. సరే, రోజులు ఈ విధంగా ఇంకా గడిచిపోతూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా రాజ్య పరిపాలన చేస్తూనే తన యొక్క వర ప్రభావం చేత, తన తప ప్రభావం చేత రోజు కూడా స్వర్గానికి వెళ్ళి స్వర్గలోకంలో ఇంద్రుణ్ణి దర్శించి వస్తూ ఉండేవాడు పురూరవుడు. అలా వస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు కేసి అనే రాక్షసుడు ఊర్వశిని, చిత్రలేఖని బలవంతంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు రథం మీద. అది చూసినటువంటి బుధుడి యొక్క కుమారుడైన పురూరవుడు కూడా వెనువెంటనే విజృంభించి ఆ కేసి అనే రాక్షసుడితో తలపడతాడు, యుద్ధానికి దిగుతాడు. ఈ కేసి అనే రాక్షసుడు ఇంతకుముందు దేవేంద్రుణ్ణి కూడా జయించేసినవాడు, గొప్ప బలపరాక్రమాలు కలిగినవాడు. అటువంటి వాడితో పురూరవుడు యుద్ధానికి పూనుకుంటాడు. యుద్ధానికి పూనుకుని వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కేసిని ఓడించేసి ఊర్వశిని తీసుకువెళ్ళి మళ్ళీ ఇంద్రుడికి అప్పచెప్పుతాడు. దాంతో ఇంద్రుడు కూడా చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి వరాన్ని ఇస్తాడు, యశస్సునిస్తాడు, అంటే కీర్తినిస్తాడు. ఎల్లప్పుడూ కీర్తి నీకు ఉంటుంది అని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, అదేవిధంగా పరాక్రమాన్ని, సామర్థ్యాన్ని ఇస్తాడు, అదేవిధంగా ఐశ్వర్యాన్ని, శోభని, సర్వలోకాధిపతిగా ఉండేటటువంటి బలాన్ని, అలాగే భరతుడి చేత గానం చెయ్యబడే వరాన్ని కూడా ఇస్తాడు. భరతుడు అనే ఆయన ఒక ముని, ఆయన నాట్యశాస్త్రాన్ని రాశాడు. ఆయన తన నాట్యశాస్త్రంలో ఈయన్ని కీర్తిస్తూ రాసేలాగా వరాన్ని ఇస్తాడు ఇంద్రుడు. అంతేకాకుండా అప్పటి నుంచి ఇంద్రుడితో మైత్రి బాగా ఏర్పడుతుంది పురూరవుడికి. ఇద్దరు కూడా మిత్రులుగా ఉంటారు, ఇంద్రుడు, పురూరవుడు. ఊర్వశి కూడా తనని రక్షించిన కారణం చేత ఈ పురూరవుడి పట్ల అభిమానాన్ని కలిగి అప్పటి నుంచి కూడా పురూరవుడి యొక్క చరిత్రను, అతడు సాధించిన ఘన విజయాలని, వాటిని కూడా పొగుడుతూ ఉండేది. సరే, ఒకానొక రోజు ఇంద్రసభలో, ఆ ఇంద్రసభకి పురూరవుడు వచ్చాడు. పురూరవుడు కూడా వచ్చి ఉన్నటువంటి సందర్భంలో ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనక వీరి ముగ్గురిని కూడా పిలిచి లక్ష్మీ స్వయంవరం అనేటటువంటి నాటకాన్ని, భరత మహాముని రచించినటువంటి నాటకాన్ని నృత్య రూపంలో ప్రవర్తిల్లజేయండి, అంటే నృత్య రూపంలో ఆడండి అని చెప్పి సభలో ఆజ్ఞ ఇచ్చాడు ఇంద్రుడు. సరే, ఆ నాటకాన్ని ఆడటం, నృత్య రూపంలో చక్కగా అభినయించటం, చక్కగా ఆడటం మొదలు పెట్టారు ఈ ముగ్గురు కూడా. అయితే ఈ ఊర్వశి పురూరవుడు ఎదురుగా ఉండటంతో, పురూరవుడి మీద యొక్క ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో, అతడి యొక్క సుందర రూపాన్ని చూస్తూ నాటకంలో తను చెయ్యవలసినటువంటి నృత్యాన్ని మర్చిపోతుంది. భరతముని తనకి ఏ విధంగా అయితే నృత్యం చేయమని చెప్పాడో అది మర్చిపోతుంది. అది చూసినటువంటి భరతముని చాలా కోపిస్తాడు. నిండు సభలో ఈ విధంగా నేను చెప్పినటువంటి నృత్యాన్ని మరిచిపోయి ఈ నాటకానికి నువ్వు అపకీర్తి కలిగేలాగా చేశావు అని చెప్పి, ఈ విధంగా చేసినందుకు గాను నువ్వు సన్నటి తీగవై భూలోకంలో పడి ఏడుస్తూ ఉంటావు అని చెప్పి, అంటే ఒక తీగ జాతికి చెందిన మొక్కల, సన్నటి మొక్కలా మారిపోయి భూలోకంలో పడేడుస్తావని శపించేస్తాడు. అయితే దీనికి అంతటికీ కారణం పురూరవుడిని చూసే ఈ విధంగా చేసింది కదా ఊర్వశి. అందుకని పురూరవుడి వైపు కూడా తిరిగి, నువ్వు కూడా ఈ నాటకం ఈ విధంగా నాశనం అవటానికి కారణం నువ్వే కదా, కాబట్టి నువ్వు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉన్మాది అవుతావు, పిచ్చివాడు అవుతావు అని శపించేస్తాడు భరతముని. శాపవసాన ఊర్వశి కూడా భూలోకంలో ఒకానొక గంధమాదన పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒకానొక వనంలో సన్నటి తీగలాగా శాపం పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉంటుంది. పురూరవుడు కూడా అక్కడే ఉంటాడు. శాపం పూర్తయిన తర్వాత పురూరవుడిని వివాహం చేసుకుంటుంది ఊర్వశి. వీరిరువురికి 8 మంది కుమారులు కలుగుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.